ఇండియా పాకిస్తాన్ మధ్య ఆన్ ద ఫీల్డ్ ఎంత కాంపిటేటివ్గా మ్యాచెస్ జరిగాయి అనే సంగతి పక్కన పెడితే ఆఫ్ ద ఫీల్డ్ మాత్రం ఈ రెండు టీంల మధ్య డ్రామా రోజు రోజుకి ముదురుతూనే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాపై ఆడము అని చెప్పి లెటర్ రాయడం, అంతేకాకుండా మ్యాచ్ రెఫరీ అయిన యాండీ పైక్రాఫ్ట్పై వాళ్ళ ఇన్సెక్యూరిటీని, వాళ్ళ ఈగోని చూపించి ఫెయిల్ అవ్వడం, వీటన్నిటికీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ యాడ్ అయింది. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోవడమే కాకుండా పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన కొన్ని సెలబ్రేషన్స్ ఇండియన్ ఫ్యాన్స్కి, ఇండియన్ క్రికెట్ ప్లేయర్లకి అండ్ బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదు. దీన్ని ట్రిగర్ చేసింది ఇండియన్స్ కాదు, దీన్ని ట్రిగర్ చేసింది ఇండియన్ ప్లేయర్లు కాదు, కేవలం పాకిస్తాన్ వాళ్ళు మన నో హ్యాండ్ షేక్ పాలసీని ఎక్స్టెండ్ చేస్తూ ఇలా ట్రిగర్ చేసే ప్రయత్నం చేశారు అని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాయడమే కాకుండా యాండీ పైక్రాఫ్ట్ని అగైన్ ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్లోకి తీసుకొచ్చి యాండీ పైక్రాఫ్ట్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లపై వేటు వేసే ప్రయత్నం చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్కి ఎటువంటి పనిష్మెంట్ కానీ ఎటువంటి వార్నింగ్ కానీ ఐసీసీ ఇవ్వలేదు. దే జస్ట్ ఆస్డ్ హిమ్ టు నాట్ టాక్ అబౌట్ ఇట్. ఈ విషయాన్ని, ఈ హియరింగ్ని ఎక్కడా మీడియా ముందు కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రస్తావించద్దు అని మాత్రమే సూర్యకుమార్ యాదవ్కి చెప్పి వదిలేశారు. ఇండియన్ సైడ్, ఇండియన్ క్రికెట్ సైడ్ అయితే క్లియర్గా ఉంది. దే ఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ లైక్ ఆ బ్లాంక్ పేపర్లో ఉన్నాం. సో మనం ఫైనల్లో క్రికెట్ మాత్రమే ఫోకస్ చేసి ఆడబోతున్నాం. పాకిస్తాన్ సంగతి దే ఆర్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. ఎందుకంటే కష్టపడి ఫైనల్కి రావడమే కాకుండా చాలా తడబడుతూ, చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తూ, చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూ వాళ్ళు ఫైనల్కి వచ్చారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే ఫైనల్ ఎంత ఉత్కంఠంగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వస్తున్న వార్తలు బేస్ చేసుకుంటే పాకిస్తాన్ బౌలర్ హారిస్ రౌఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో చేసిన ఆ ఎంబారసింగ్ జెస్చర్కి గాను హీ క్యాన్ బీ సస్పెండెడ్ ఫర్ 2 months అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2 months ఆర్ 3 months ఆర్ 4 months ఆర్ ఆ సస్పెన్షన్ ఒకవేళ అప్రూవ్ అయితే అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫైనల్లో అసలు హారిస్ రౌఫ్ ఆడతాడా అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఆల్సో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 50 చేసిన తర్వాత తాను చేసిన సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ని తాను డిఫెండ్ చేసుకున్న విధానం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ఐసీసీ హియరింగ్ పాకిస్తాన్ జస్ట్ ఫైనల్కి ముందు జరగబోతోంది. సో ఐసీసీ ఏం డెసిషన్ తీసుకుంటుంది ఎస్పెషల్లీ ఆన్ దీస్ ప్లేయర్స్ ఫర్హాన్ అండ్ హారిస్ రౌఫ్ ఇద్దరు పాకిస్తాన్ టీంకి చాలా ఇంపార్టెంట్. ఒకరు టాప్ ఆఫ్ ద ఆర్డర్లో బ్యాట్తో పాకిస్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంటే మరొకరు బౌలింగ్తో చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ కానీ ఫైనల్లో లేకపోతే ఆల్రెడీ ఇండియా డామినెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్లో ఇండియాకి ఇంకా ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది టు విన్ ద ఏషియా కప్. ఏషియా కప్ స్టార్ట్ చేసిన 17 ఏళ్లలో మొదటిసారి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగబోతోంది. అండ్ ఈ ఫైనల్ విల్ హ్యావ్ ఆల్ ద డ్రామా బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్ ద ఫీల్డ్ మోర్ దెన్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద ఫీల్డ్. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ గురించి మీరేమనుకుంటున్నారో, వాట్ అబౌట్ ద ప్రిడిక్షన్, ప్రివ్యూ, మీ అభిప్రాయాలు ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్.